హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యువెలరీ డాడీస్. యూట్యూబ్లో వ్లాగ్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కాదు కానీ ఈ గూగుల్ ఫొటోస్లో స్టోరేజ్ అయిపోతుంది. ఏం చేయాలో తెలియక సరే ఓల్డ్ వీడియోస్ డిలీట్ చేద్దామని అలా వెతుకుతూ ఉంటే ఈ వీడియో కనపడింది. ఇది 3 years బ్యాక్ రికార్డ్ చేశాను. మా పాప పుట్టినప్పుడు పోస్ట్ డెలివరీ రెసిపీస్ ఉంటాయి కదా, వెల్లుల్లి కారప్పొడి. ఇది ఎలా తయారు చేసామంటే, మూకుడులో మినప్పప్పు వేసుకోవాలి. వీటికి గరిటె కొలతలు కాదు, స్పూన్ కొలతలు అలా కాకుండా చేతితో కొలతలు అనమాట. 3 గుప్పుళ్ళు మినపప్పు వేసుకుని 3 గుప్పుళ్ళు ధనియాలు కూడా వేసుకుని మూకుళ్ళో ఎర్రగాయ వరకు వేయించుకున్నాము. అసలు ఈ రెసిపీ ఇప్పటి వరకు ఎందుకు అప్లోడ్ చేయలేదా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి పోస్ట్ డెలివరీ రెసిపీస్ ఇష్టం? నాకైతే బీరకాయ కూర, అనపకాయ కూర, ఇలా కారప్పొళ్ళు, ఇంకా తెల్లగపిండి కూర ఇవన్నీ చేస్తారు. ఎంత బాగుంటాయో, టేస్ట్గా ఉంటాయి కదా. ఇలా ఎర్రగా వేగాక అందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అవి కూడా కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్నాము. మా అమ్మాయి కారప్పొడి ఎంత టేస్ట్గా చేసేదో అసలు. మార్నింగ్ ఇడ్లీలోకి తినేవాళ్ళం, మధ్యాహ్నం అన్నంలోకి, రాత్రి చపాతీ పెట్టేవారు, చపాతీలోకి ఇదే కారప్పొడి నంచుకుని తినేవాళ్ళం. 3 పూట్ల కారప్పొడితో తినేదాన్ని. చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయని ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత మూకుడులో కరివేపాకు వేసుకున్నాము. ఇది కూడా 2 గుప్పుళ్ళు అనమాట. ఫ్రెష్ కరివేపాకు చెట్టు నుండి కోసి అది శుభ్రంగా కడిగేసి గుడ్డ మీద కానీ ప్లేట్ మీద కానీ ఆరిపెట్టేది. అది కొంచెం ఆరిపోయాక అప్పుడు ఈ కరివేపాకు పొడి చేసేదనమాట. కరివేపాకు ఆయిల్లో కరకరలాడుతూ వేగుతుంది కదా, అలా వేగాక ఇప్పుడు ఆ కరివేపాకును కూడా ఇందాక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, అలాగే అదే ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారే లోపల వెల్లుల్లిపాయలు ఒలుచుకునే వాళ్ళం. చాలా వెల్లుల్లిపాయలు వేసేది. కరివేపాకు పొడిలో నంచుకుంటే వెల్లుల్లిపాయ అలా వచ్చేదనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే. బాలింత్రాలకి వెల్లుల్లిపాయలు ఎక్కువ పెడతారు కదా, అందుకే ఎక్కువ వేసి చేసేది కరివేపాకు పొడి. వెల్లుల్లిపాయలు కూడా వలుచుకుని అదే ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్లేట్లో చింతపండు, ఉప్పు కూడా వేసుకుంటున్నాము. చింతపండు చాలా కొంచెం వేస్తుంది బాలింత్రాలకు కాబట్టి. మామూలుగా అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు పులుపు ఇష్టపడే వాళ్ళు, కానీ బాలింత్రాలకి తక్కువ పెడతారు కదా చింతపండు, అందుకే లైట్గా వేసేది. ఉప్పు మాత్రం రుచికి సరిపడా చూసుకోవాలి, ఫస్టే ఎక్కువ వేసేసుకోవద్దు. ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో రుబ్బుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కలుపుకోండి. ఇలా చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాలింత్రాలనే కాకుండా అందరూ ఇష్టంగా తినేయచ్చు అనమాట ఇలా వెల్లుల్లి కారప్పొడి చేసుకుంటే. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.